నమస్తే వెల్కమ్ టు న్యూస్ ప్లస్ నేను మమత ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మరణాలు దేనివల్ల జరుగుతున్నాయో తెలుసా క్యాన్సర్ గుండె జబ్బుల వల్ల అని నివేదికలు చెప్తున్నాయి అయితే వీటి వల్లే కాకుండా మరో ముఖ్య కారణంతో ఏటా మిలియన్ల మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఇందులో ఒకటి పాముకాటు మరణాలు ప్రపంచవ్యాప్తంగా పాముకాటు వల్ల జరుగుతున్న మరణాల రేటు భారత్లో అత్యధికం అందుకే ఇప్పటి నుంచి ఎలాంటి పాముకాటు మరణాలు జరిగినా వెంటనే ప్రభుత్వానికి తెలియజేయాలని కేంద్రం ఆదేశించింది పాముకాటును గుర్తించదగిన ముఖ్యమైన వ్యాధుల జాబితాలో చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది రాష్ట్రాల ప్రజారోగ్య చట్టాలలో ఈ కేసులను చేర్చాలని చెప్పింది ఆ డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం దేశంలో పాముకాటు అనేది ప్రజారోగ్యానికి అతిపెద్ద సమస్య. తమిళనాడులో పాముకాటు అనేది గుర్తించదగిన వ్యాధి. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్ మరియు ఇతర రాష్ట్రాల్లో పాముకాటుకు సంబంధించి 75% మరణాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వం దృష్టికి వచ్చేవి మాత్రం దాంట్లో సగం మాత్రమే. 2020 ఇండియన్ మిలియన్ డెత్ స్టడీ ప్రకారం భారతదేశంలో అకాల మరణాల అధ్యయనం ప్రకారం ప్రతి సంవత్సరం దాదాపు 3 నుండి 4 మిలియన్ల పాముకాటు కేసులు నమోదవుతున్నాయి. వాటి కారణంగా ఏటా 58,000 మంది మరణిస్తున్నారు. ప్రజారోగ్య చట్టంలోని నిబంధనల ప్రకారం పాముకాటు కేసులు మరియు మరణాలను నోటిఫైబుల్ డిసీజ్ గా మార్చాలని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం కోరింది. పాముకాటు కేసులు మరియు మరణాలను నోటిఫైబుల్ డిసీజ్ గా ప్రకటించిన తర్వాత మెడికల్ కాలేజీలతో సహా అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆరోగ్య కేంద్రాలు పాముకాటు కేసులు మరియు మరణాలను నోట్ చేయాలి. అలాగే పాముకాటు సంఘటనలు మరణాల గురించి ప్రభుత్వానికి తెలియజేయాలి. ఇంతకు ముందు క్షయ, HIV, కలరా, మలేరియా, డెంగ్యూ మరియు హెపటైటిస్ వంటి ఇన్ఫెక్షన్లను నోటిఫై చేయదగినవిగా ఉండేవి. ఇప్పుడు కొత్తగా వీటిని కూడా చేర్చారు. ఇక భారత్ లో దాదాపు 310 జాతుల పాములు ఉన్నాయి. వాటిలో 66 జాతులు పూర్తిగా విషపూరితమైనవి, 42 జాతులు కొంచెం విషపూరితమైనవి, 23 పాము జాతులు వైద్యపరంగా ముఖ్యమైనవి ఎందుకంటే వాటి విషం చంపగలదు. వీటిని మందుల తయారీలో వాడతారు. అయితే దేశంలో దాదాపు 90% పాముకట్లకు కారణం మాత్రం బిగ్ 4 స్నేక్స్. అవి ఇండియన్ కోబ్రా, కామన్ క్రైట్, రస్సెల్స్ వైపర్ మరియు సాస్ స్కేల్డ్ వైపర్. దేశంలో జరిగే 90% పాముకాటు మరణాలకు ఇవే కారణం. మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం భారతదేశంలో సంవత్సరానికి 3-4 మిలియన్ల పాముకాటు కారణంగా దాదాపు 58,000 మరణాలు సంభవిస్తున్నాయి. ఇది ప్రపంచవ్యాప్తంగా పాముకాటు మరణాలలో సగం. అయితే చాలా తక్కువ కేసులు మాత్రమే నోట్ చేయబడనున్నాయి. అందుకే పాముకాటు మరణాలను కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ భారతదేశంలో నోటిఫై చేయదగిన వ్యాధిగా ప్రకటించింది. 2030 నాటికి పాముకాటు సంబంధిత మరణాలను సగానికి తగ్గించడం దీని లక్ష్యం. పాముకాటు వల్ల రైతులు, గిరిజనులు ఎక్కువగా ప్రమాదంలో ఉన్నారు. పాముకాటు ఒక్కొక్కసారి మరణంతో పాటు వైకల్యానికి దారితీస్తుంది. 2030 నాటికి పాముకాటు మరణాలను సగానికి తగ్గించాలి. పాముకాటు కేసులు, మరణాలను నిఘాను పెంచడమే ప్రణాళిక ప్రధాన లక్ష్యం. అందుకే కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ 2030 నాటికి పాముకాటు మరణాల నివారణ కోసం జాతీయ కార్యాచరణ ప్రణాళికను ప్రారంభించింది. ఇక నుండి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలు
పాము కాటు కేసులను మరణాలను తప్పనిసరిగా నమోదు చేయాల్సిందే.